హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, ఫుడ్కి ఈ రోజుల్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది ఫుడ్ తినలేక ఎక్కువైపోయి పడేస్తూ ఉంటారు. కొంతమంది ఫుడ్ దొరకక ఆకలితో అలమటిస్తూ ఉంటారు. సో ఆకలి విలువ తెలిసిన వాడికే ఫుడ్ విలువ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ వండింది ఈవినింగ్కి పడేస్తారు, నైట్ వండింది మార్నింగ్కి పడేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ ఫుడ్ పడేయకండి ఫ్రెండ్స్. ఆ ఫుడ్ పండించడానికి రైతులు ఎంత కష్టపడతారు, అట్ ద సేమ్ టైం ఆ ఫుడ్ సంపాదించుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందో అంతా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ అయితే పడేయరు. మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ టైం కూడా ఒక వీడియో పెట్టాను అనమాట. నేను ఫుడ్ అయితే పడేయను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే నేను ఏం చేస్తాను, పార్సల్స్ మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి చూపిస్తే ఈరోజు నేను పెట్టుకొని ఫుడ్ని, మిగిలిపోయిన ఫుడ్ని, మధ్యాహ్నం వండిన ఫుడ్ని మనం నైట్ ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి వచ్చి చూడండి. ఇప్పుడు నా దగ్గర అయితే మిగిలిపోయిన ఫుడ్ ఉంది. ఈ ఫుడ్లో ఈ పప్పు చూడండి ఎంతో టేస్టీగా ఉండింది. కొంచెం పప్పు వేడి చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే రైస్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి పప్పు వేడి చేశాను. చక్కగా ఇందులో వేసేస్తే మనం చేయి పెట్టకూడదు. చేయి పెడితే త్వరగా పాడైపోతుంది అనమాట. చేయి పెట్టకుండా మనం గరిటెతోనే కలిపేసి ప్యాకింగ్ చేస్తే అది చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి నేను ఎంత బాగా కలుపుతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు. చూడండి సాంబార్ రైస్ లాగా తయారైపోయింది ఇది. ఇలా సాంబార్ రైస్ లాగా ఈ పప్పుని తయారు చేసి మనం దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు నేను తెచ్చాను 2-3 బ్యాగ్స్ తెచ్చాను. ఎన్ని బ్యాగ్స్ అవుతుందో అన్ని బ్యాగ్స్లో మనం పార్సల్ చేసుకున్నాం. ఎంతో టేస్టీ పప్పు అండి. పడేస్తే ఏమొస్తుంది, ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే కడుపు నిండుగా తింటారు. 2 అవుతుంది, 3 అవుతుంది అనుకున్నాను నేను. బట్ 3 అవ్వకపోవచ్చు, 2 ప్యాకింగే అవుతుంది. 3 అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వేస్తాం సాంబార్ రైస్లో మనం ఏదైనా కొంచెం చిన్న పిక్కలు వేసుకున్నాం. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది. ఒక్కొక్క పీసు ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక్కొక్క పీస్ ఇస్తాం అనుకో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా తింటారు. నేను కూడా సేమ్ ఇలానే తినేసాను ఇందాక. కొంచెం పప్పులో ఒక మామిడికాయ పీసేసుకొని చాలా చాలా టేస్టీగా తిన్నాను. తిన్న తర్వాత నేను ఇప్పుడు ప్యాక్ చేసి పోకుండా గట్టిగా ప్యాక్ చేయాలి. సో దయచేసి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఫుడ్ ఎక్కడన్నా మిగిలిపోయింది అంటే దయచేసి ఎప్పుడు కూడా చెత్త కుప్పలోనో లేదా రోడ్డు పక్కనో ఫుడ్ పడేయకండి ఫ్రెండ్స్. ఇలా పార్సిల్ చేసేసి మన రోడ్డు మీదకి వెళ్తే స్ట్రీట్ పక్కన సిగ్నల్స్లో ఆకలితో ఉండేవాళ్ళు చాలామంది ఆకలితో ఫుడ్ కోసం ఎదురు చూస్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇస్తే ఫుడ్ వేస్ట్ కాదు, ఒకళ్ళ కడుపు నింపిన సంతృప్తి మనకు కలుగుతుంది. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే. మనం డబ్బు ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా, ఏది ఇచ్చినా చాలు అని అనరు ఎవరు. కానీ ఫుడ్ మాత్రం కడుపు నిండిపోయిన తర్వాత చాలమ్మా అంటారు. అది ఫుడ్ యొక్క గొప్పతనం. కడుపు నిండింది చాలు నాకు అనే ఫుడ్ అనమాట. అలాంటి ఫుడ్ని అంతా మనకి బ్లెస్సింగ్స్ దొరికే ఆ ఫుడ్ని మాత్రం దయచేసి ఎప్పుడు పడేయకండి. నేనైతే ఇది పార్సల్ చేస్తాను. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియో తీయడానికి అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఫుడ్ మిగిలిపోయినప్పుడు చూడండి, నాకు ఇక్కడ 3 ప్యాకెట్స్ 3 ఆకలి తీర్చగలుగుతున్నాను ఈరోజు. సో మీరు కూడా మీ ఇంట్లో ఫుడ్ మిగిలిపోతే ఇలా ఫుడ్ పడేయకుండా కొంతమంది ఆకలి తీర్చి ఆ ఆనందాన్ని, ఆ సంతృప్తిని పొందండి. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్లెస్సింగ్స్ని తీసుకోండి. ఫుడ్ వేస్ట్ చేయలేదన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపిన ఆనందం ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం దొరుకుతుందండి.